జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ప్రశ్నించే గొంతుకులను తొక్కేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఈ మాటలు ఆయన నోటంతా వస్తూ ఉంటే గనక నవ్వొస్తుంది ఆ మాటలు ఇంటూ ఉంటే గనక. ఎందుకంటే ఆళ్ళు ప్రశ్నించే విధానం ఎలా ఉంటదో అందరికీ తెలుసు. వైసీపీ వాళ్ళు ప్రశ్నించే విధానం ఎట్లా ఉంటదో గత 5 ఏళ్ల కాలంలోనూ ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా వాళ్ళ వైఖరి అలాగే ఉంది. ప్రశ్నించడం అంటే ఏంటి? ప్రభుత్వం ఏయన్నా పనులు చేయకపోయినా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఎవడు కాదనడు. ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది. అత్యాచారాలు విపరీతంగా జరుగుతుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఎందుకు ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి? ఈ విధంగా ప్రశ్నించొచ్చు. లేపోతే ఇసుక విషయంలో గాని, లేపోతే ప్రభుత్వ పథకాల విషయంలో గాని, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేస్తుంది? ఏ విధంగా పనిచేస్తుంది? ఒకవేళ ఏమన్నా తప్పులు చేస్తే గనక వీటిపై ప్రశ్నించడం తప్పు కాదసల. ఏ విధంగాని తప్పు కాదు. కానీ వైసీపీ వాళ్ళు ప్రశ్నించడం అంటే ఏ విధంగా ఉంటదో తెలుసా? సోషల్ మీడియాలో ఈళ్ళు పెట్టే పోస్టులు గనక చూస్తే ఒళ్ళు గగ్గురు పడతది నిజంగా. ఎలాంటోడికైనా నెత్తుడు ఉరికిపోతది. అంత కోపమొత్తది. ఇంట్లో తల్లిని, చెల్లిని ఎవ్వరిని వదలరసలు. ఎవ్వరిని ఏ ఒక్కరిని వదలరు. ఆళ్ళకి సంబంధించినోళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే బయటికి లాగి మరీ ఆళ్ళ పరువు తీయాలి. ఆళ్ళని ఏ విధంగా అయినా వ్యక్తిగతంగా చంపేయాలి అనే భావంతోనే పోస్టులు పెడతారు. బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇత్తే ఎళ్ళేసి వచ్చేత్తానని చెప్పి కామెంట్లు చేయటం, ఇటువంటివి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు. అప్పుడు నిద్రపోయాడా? నిద్రపోయాడప్పుడు. లేపోతే వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు షర్మిల గారి మీద, విజయమ్మ గారి మీద పోస్టులు పెడితే నిద్రపోయాడా? కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద పోస్టులు పెట్టినప్పుడే జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే వచ్చి స్పందిస్తున్నాడంట. కామెడీగా ఉంటాయంట ఆయన మాటలు. ఆయన మీద ఏయో ట్రోల్స్ జరిగినాయంట టీడీపీ పార్టీలో. గతంలో షర్మిలమ్మ గారు వెళ్తున్న కారు టైర్లు ఊడిపోతే దానికి కారణం జగన్మోహన్ రెడ్డే తల్లినే చంపేయడానికి ప్రయత్నించాడు అని చెప్పి టీడీపీ వాళ్ళు పోస్ట్ చేశారని చెప్పి ఆయన ఒక పేపర్ మీద పోస్ట్ చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో విజయమ్మ గారు ఒక పోస్ట్ పెడితే ఒక లెటర్ పంపితే అది ఫేక్ లెటర్ వైసీపీ వాళ్ళు సృష్టించింది అని చెప్పి ఈ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం జరిగింది. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు. కానీ ఒక లిమిట్ ఉంటది. చాలా తక్కువ మంది వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్ళుంటారు. టీడీపీలో గాని, జనసేనలో గాని. కానీ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి ఒకటే తెలుసు. బూతులు రాయటం, ఆ బూతులు పోస్ట్ చేయటం. అవి ట్రెండ్ అయ్యేటట్టు చూడడం. ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే ఆడు బూతులు రాసి పోస్టులు చేసేత్తారు. ప్రశ్నిస్తున్నారంట దాన్ని. అది ప్రశ్నిస్తున్నట్టు తీసుకోవాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదంట. పోలీసులు అటువంటి వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే సప్త సముద్రాలు దాటైనా అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పీక మీద అడిగేసి తొక్కేస్తానన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్. ప్రజలందరూ ఇటువంటి విషయాలను గమనించాలి. ఎందుకంటే మనం ఓట్లేసాం అయిపోయింది అనుకుంటే కాదు. కానే కాదు. ఏ రాష్ట్రంలోని ఇటువంటి సిచ్యువేషన్ లేవు. ఏ రాష్ట్రంలోని విమర్శలు చేసుకుంటారు. పక్క రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు వీళ్ళు వాళ్ళని విమర్శలు చేసుకుంటారు. అది రాజకీయ విమర్శలే ఉంటాయి గానీ, లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల మీద విమర్శలుంటాయి. అంతేగాని ఇలా వ్యక్తిగత విమర్శలు, మార్ఫింగ్ ఫోటోలు, లేకపోతే బూతులు రాయటం ఏంటిదసల? ఎక్కడున్నాం మనం? ఎక్కడికెళ్తున్నాం అసల? జనసేన, టీడీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్పేది. ఈరోజు మీకు అధికారం ఉంది అని చెప్పి మీరు కూడా ఇటువంటి పోస్టులు చేసి ఇష్టం వచ్చినట్టు వైసీపీ వాళ్ళని దూషిస్తే కనుక రేపొద్దున అధికారం అనేది వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళు కూడా మీ మీద పీక మీద కత్తి పెట్టే కూర్చుంటారు. మర్చిపోవద్దు. మీరు ఏదన్నా వైసీపీ వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని విమర్శించినట్టయితే ఆ విమర్శకు తగ్గట్టే ప్రతి విమర్శ చేయండి. కానీ బూతులు పోస్టులు మాత్రం దయచేసి పెట్టొద్దు. అది జగన్మోహన్ రెడ్డి గారి మీదైనా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీదైనా, అలాగే వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళ మీదైనా, టీడీపీ వాళ్ళ కుటుంబం మీదైనా, జనసేన వాళ్ళ మీదైనా, జనసేన కుటుంబం వాళ్ళ మీదైనా ఎటువంటి వ్యక్తిగత దోషంలో పోస్టులు చేయకుండా ఉంటే రాష్ట్రానికి మంచిది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి రాతలు రాసుకుంటే ఎవడికి ఉపయోగం? ఎవడికి ఉపయోగం? జనం అన్నీ గమనించే 2024లో జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లు కూర్చోబెట్టాడు. మళ్ళీ గమనించరా? మళ్ళీ మనం తప్పులు చేస్తే గమనించరా? మళ్ళీ 11 సీట్లు ఇవ్వచ్చు, 11 సీట్లు కూడా ఇవ్వకపోవచ్చు.
అలాగే ఇప్పుడు గెలిచిన టీడీపీ పనితీరు గాని బాగోపోతే గనక ఇప్పుడొచ్చిన సీట్లు కూడా రాకపోవచ్చు. జనం అన్నీ గమనిస్తారు. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ ముందుకొచ్చి 4 కల్లబొల్లి కబుర్లు చెప్పేసి ఎళ్ళిపోతే జనం నమ్మేత్తారనుకుంటే మాత్రం చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యన అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి పోస్టుల మీద చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఇప్పుడు ఈ సంస్కృతి రాష్ట్రంలో పెరిగిపోయిందసలు. పోనీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏమన్నా వీటి మీద సమీక్ష చేసి పద్ధతి మార్చుకుంటున్నారంటే అది లేదు. ఇంకా పెంచుకుంటూ పోతున్నారు గానీ అసలు తగ్గుతలేదు. మరి ప్రెస్ మీదకొచ్చి నీతి కవులు, ప్రశ్నించే గొంతుకులు తొక్కేస్తున్నారని చెప్పి. ఎక్కడ బాగుపడుతది అసలు వైసీపీ? బాగుపడే లక్షణం ఒకటి కనిపియట్లేదు. స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేతుల్లోకి వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు ఉంటది ఆ కంటెంట్. తర్వాత మెల్లమెల్లగా ఈళ్ళు చేసే ఎదవ పనులన్నీ కనిపించి రివర్స్ అయిపోతది. జనం ప్రతీదీ గమనిత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తారు. ప్రభుత్వం చేసే తప్పులు గమనిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు చేసే తప్పులు కూడా గమనిస్తారు. గతంలో మాదిరి రాజకీయం చేసి ఏదో కల్లబొల్లి కబుర్లు చెప్పి గెలిచేద్దాం, మళ్ళీ అధికారంలోకొచ్చేద్దాం. ఆ జమినీ ఎన్నికలు ఏయో వత్తాయి. అప్పుడు అధికారం మనదే అని కూర్చుంటే గనక 2000 2024లో 175కి 175 కొడతామని చెప్పి 11కొచ్చాం. జమినీ ఎన్నికల్లో ఎన్నో కొడతామని చెప్పి ఆ మిగిలిన సీట్లు కూడా రాకుండా పోతాయి.